గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీని మీద ఎవరికైనా అపోహలు ఉంటే రండి నేను చర్చించి విషయం చెప్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. అధికారులు అయితే చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్క దానికి వివరంగా సమాధానం ఇచ్చారు. ఎక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఏ విధంగా ఏ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్వహించాడంటే మొత్తం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటిది అభ్యర్థుల దగ్గర నుంచి నిరుద్యోగులతో జెన్జీ ఎదురుగా అంతా ఫ్లెక్సులు కట్టారు. నేనే పోయి చూసా సహజంగా ఎలా ఉంది ఏం కట్టారని. జెన్జీ విద్యార్థులు అని చెప్పి జెన్జీ విద్యార్థుల చేత ఈ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడిగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మీ ద్వారా ప్రజలకందరూ కూడా నేను చూపిస్తూ ఉన్నా. సహజంగా గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవింద నామాలు. సహజంగా ఏదైనా సందర్భం గోవింద అన్నం ఇది కాదు, కానీ గోవింద నామాలు గోవింద హరి గోవింద. ఒక్కసారి మీరందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరికి కూడా బహుశా చూసుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారుణంగా దుర్మార్గంగా డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి వారి చేత నిరుద్యోగుల చేత జెన్జీ వాళ్ళ చేత చేయిస్తామని చెప్తూ ఎంత దారుణంగా ప్రవర్తించారో చూశారు. ఈరోజు వారి పేపర్ పత్రికలో కూడా సాక్షి పత్రికలో ఒక వార్త కూడా వచ్చింది చూశా. మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగి ఇందాక నేను చూపించిన వ్యక్తి ఫోటో వేసి ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భగవంతుడితో ఆటలాడుకున్నటువంటి ఎవరిని కూడా ఆ భగవంతుడు క్షమించడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే రాజకీయ కార్యక్రమాలు ఎలా చేయాలా, రిలే నిరాహార దీక్షలో ఏమేమి చేయాలా ఇవేమీ పాపం తెలిసినట్లే తెలియక ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి వీరు రాజకీయ నిరుద్యోగులు, డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్ళా రేపు మరొక డిఎస్సిని నిర్వహించి రాష్ట్రంలో అనేక వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు. ఎంతో కష్టపడి ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మరోవైపు లోకేష్ బాబు గారు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు స్వయంగా లోకేష్ బాబు గారు అమెరికాలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో అమెరికాకు సైతం వెళ్ళి ఉన్నారు. ఈ విధంగా తండ్రి ఒక పక్క, కుమారుడు ఒక పక్క అనునిత్యం రాష్ట్రం కోసం కష్టపడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ విధంగా దుర్మార్గంగా అబాండాలు వేయడం, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేయడం, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చేసే ఈ దుర్మార్గపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ చాలా విఘ్నులై ఉన్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు తమ కోసం పనిచేస్తున్నారు, ఏ నాయకుడు ఏ పార్టీ మా కోసం పనిచేస్తుందో పూర్తి స్థాయి అవగాహన కలిగినటువంటి వారిగా ఉన్నారు ప్రజలు. మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సరైన తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.